Yeah, welcome to current affair discussion. This is the last part of December 20 to 31, that is part 6 current affairs, part 2 lo part 3 or overall part 6 of December 20 to 31, last part of December month current affairs, right? So State Bank of India to this company Solar, in fact Solex Energy Limited, okay, Solex Energy Limited State Bank of India partnership అయ్యి ఈ స్కీమ్ని లాంచ్ చేసాయి. సూర్య శక్తి సోలార్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మన ఇండియాలో ఉన్న ఎస్ఎంఈస్కి, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఆ ఎంటర్ప్రైజెస్ రూఫ్ టాప్ పైన కానీ లేదా గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం కోసము ఇది కూడా ఈ కాన్సెప్ట్లో నెట్ మీటరింగ్, జీరో ఎక్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ద్వారా అయ్యే ఫినాన్షియల్ సపోర్ట్ని ఎస్బీఐ అండ్ సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్ ఇండియాలో ఉన్న ఎస్ఎంఈస్కి దిస్ మచ్ అమౌంట్ వరకు, దిస్ మచ్ అమౌంట్ లోన్, దట్ ఈస్ 10 crore వరకు లోన్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు. వాట్ ఈస్ నెట్ మీటరింగ్, వాట్ ఈస్ జీరో ఎక్స్పోర్ట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, రైట్? నెట్ మీటరింగ్ అంటే సపోజ్ దట్ ఈస్ అష్యూమ్ మీ హౌస్ రూఫ్ పైన సోలార్ ప్లేట్స్ని ఇన్స్టాల్ చేశారు అండ్ మీ హౌస్కి కావాల్సినటువంటి పవర్ రిక్వైర్మెంట్ పర్ డేకి లెట్ ఇస్ అష్యూమ్ 1.5 kilowatt అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 1.5 kilowatt. అండ్ మీరు ఇన్స్టాల్ చేసినటువంటి సోలార్ ప్లేట్స్ ద్వారా యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొడ్యూస్ 3 kilowatts. అంటే మీకు కావాల్సింది 1.5 kilowatt మాత్రమే, బట్ ప్రొడక్షన్ మాత్రం 3 kilowatt అవుతుంది. అంటే సర్ప్లస్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇలా సర్ప్లస్గా ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ని మీ లోకల్ డిస్కమ్స్ లైక్ ఏపీఎస్పీడీసీఎల్ కానీ, ఏపీఎస్పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇలా డిస్కమ్స్ ఉంటాయి కదా, ఆ డిస్కమ్స్కి ఆల్రెడీ వాళ్ళ ట్రాన్స్మిషన్ లైన్స్ మన విలేజ్కి మీ ఇంటి వరకు వచ్చి ఉంటాయి. ఈ లైన్స్కి ఒక మీటర్ని సెటప్ చేసి మీరు ఎంతైతే పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో దాంట్లో ఎంత యూజ్ చేసుకుంటున్నారో ఒకవేళ సర్ప్లస్గా మిగిలితే ఆ సర్ప్లస్ పవర్ని లోకల్ డిస్కమ్కి సేల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్. ఎండ్ ఆఫ్ ద మంత్లో మీరు సర్ప్లస్గా వాళ్ళకి సేల్ చేసినటువంటి యూనిట్స్కి పర్ యూనిట్కి ఎంత అని చెప్పి మనకి వాళ్ళ పర్ యూనిట్ కాస్ట్ వాళ్ళు మనకు అమౌంట్ పే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్. అదే జీరో ఎక్స్పోర్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా సర్ప్లస్గా ప్రొడ్యూస్ అయిన పవర్ని గ్రిడ్కి సేల్ చేయకుండా ఇంట్లోనే ఒక బ్యాటరీలో స్టోర్ చేసి పెట్టడం. ఈ రెండులో ఏదైనా మెథడ్లో ఇఫ్ దే లెట్ ఇస్ అష్యూమ్ నౌ కమింగ్ టు ద కరెంట్ అఫైర్ థింగ్, ఒక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ వాళ్ళ ఆర్గనైజేషన్ రూఫ్ పైన కానీ లేకపోతే ఆర్గనైజేషన్ దగ్గరలో ఒక సోలార్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రాజెక్ట్ కోసం అయ్యే ఫినాన్షియల్ సపోర్ట్ని ఎస్బీఐ అండ్ ది సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్ ఇద్దరు పార్ట్నర్షిప్ అయ్యి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ స్కీము? సూర్య శక్తి సోలార్ ఫైనాన్స్ స్కీమ్. బ్యాంకు, ఎస్బీఐ, పర్పస్, ఎవ్రీథింగ్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ నౌ. అండ్ ఈవెన్ దీస్ టూ కాన్సెప్ట్ ఆల్సో, దట్ ఈస్ జీరో ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, నెట్ మీటరింగ్ అంటే ఏంటి, ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. కమింగ్ టు ద పాయింట్ దట్ వీ నీడ్ టు ఫోకస్, బ్యాంక్ ఎస్బీఐ స్కీమ్ సూర్య శక్తి సోలార్ స్కీమ్ అండ్ ఎస్పెషలీ ఫర్ ఎస్ఎంఏస్కి దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని లోన్గా ప్రొవైడ్ చేయడం కోసం ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోలార్ ప్లేట్స్ ఆన్ ద రూఫ్ ఆర్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ దిస్ పర్టికులర్ కంపెనీ సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్. ఓకే, రైట్. వీళ్ళ ప్లేట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ఎస్బీఐ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే ఈ ప్లేట్స్కి ఒక మార్కెటింగ్ కూడా దొరుకుతుంది. దట్స్ క్వశ్చన్ నెంబర్ 26, రైట్? నౌ క్వశ్చన్ నెంబర్ 26, 7th one. దిస్ పర్సనాలిటీ సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంకుకి ఫస్ట్ బ్లాక్ గవర్నరు చనిపోయారు, రీసెంట్గా పాస్డ్ అవే. ఫస్ట్ బ్లాక్ గవర్నర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా పర్సనాలిటీ టిటో ఎంబోవేని. ఓకే, ఎంబోవేని, టిటో ఎంబోవేని. ఏ కంట్రీ? సౌత్ ఆఫ్రికా. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంకుకి ఫస్ట్ బ్లాక్ గవర్నరు, ఆయన పేరు టిటో ఎంబోవేని, రీసెంట్గా చనిపోయారు. ఆయన 1999 నుంచి 2009 వరకు గవర్నర్గా వర్క్ చేశారు. ఓకే, రైట్. ఈవెన్ ఫినాన్స్ మినిస్టర్, యూ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్ దేర్. పర్సనాలిటీ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఈజ్ ద గాయ్, ఈజ్ నో మోర్ నౌ, ఈ పాస్డ్ అవే. పర్సనాలిటీ నేమ్ టిటో ఎంబోవేని ఈజ్ ద ఫస్ట్ బ్లాక్ గవర్నర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంక్. దట్స్ ద 27th క్వశ్చన్. నమ్మంటే క్వశ్చన్ నెంబర్ 28th క్వశ్చన్. మన ఇండియాకి లార్జెస్ట్ ఆర్ లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఆయిల్, ఎవరి దగ్గర నుంచి మనం ఆయిల్ ఎక్కువగా కొంటున్నాం? విచ్ కంట్రీ హ్యాస్ రిటైన్డ్ ఇట్స్ పొజిషన్ యాజ్ లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ టు ఇండియా యాజ్ ఆఫ్ September 2024? అంటే H1 ఆఫ్ FY 25లో
ఫస్ట్ 6 monthsలో మన ఇండియాకి ఆయిల్ సప్లై చేయడంలో టాప్ పొజిషన్లో ఏ కంట్రీ ఉందంటే రష్యా, విత్ ఇంక్రిమెంట్ ఆఫ్ దిస్ మచ్ పర్సంటేజ్. అండ్ అదర్ థింగ్ ఈజ్ మన ఇండియా వరల్డ్లోనే ఆయిల్ని కన్జ్యూమర్స్లో ఆయిల్ కన్జంప్షన్లో థర్డ్ లార్జెస్ట్ కంట్రీ. దాంట్లో 85% ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాం. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఎంత మనం ఆయిల్ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయ్యామో. అండ్ మనకి 39% ఆఫ్ ఆయిల్ రిక్వైర్మెంట్, ప్రతి 100 లీటర్స్లో 39 లీటర్స్ ఫ్రమ్ రష్యా నుంచే కొన్నాం. ఒకప్పుడు రష్యా మనకి ఆయిల్ ట్రేడ్ పార్టరే కాదు, బట్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా పైన శాంక్షన్స్ ఇంపోజ్ చేశాక అండ్ రష్యా వెరీ చీప్గా వాళ్ళ ఆయిల్ని మనకి ఎక్స్పోర్ట్ చేస్తోంది. దట్స్ వాట్ వెరీ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. విత్ దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం రష్యా నుంచే చేసుకుంటున్నాం. సెకండ్ ప్లేస్లో ఇరాక్ 18%, థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా, ఫోర్త్ ప్లేస్ యూఏఈ, ఫిఫ్త్ ప్లేస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే టాప్ 5 కంట్రీస్ రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, యుఎస్. టాప్ 5 కంట్రీస్ ఫ్రమ్ హూమ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్. వెరీ ఇంపార్టెంట్. రష్యా టాప్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఇరాక్ ఉంది, థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది, ఫోర్త్ ప్లేస్లో యూఏఈ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్. రైట్. సో now moving to question number 29th question. Which country is set to host first international e-sports championship? E-sports అంటే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్. అంటే స్పోర్ట్స్ని నార్మల్గా మనం ఎక్కడ ప్లే చేస్తాం, గ్రౌండ్కి వెళ్ళి ప్లే చేస్తాం కదా, అలా కాకుండా వీడియో గేమ్స్ని ఇలా డిజిటల్గా సిస్టమ్ ముందు కూర్చొని ప్లే చేయడం కూడా, ఇది కూడా ఒక స్పోర్టింగ్ ఈవెంట్గా రికగ్నైజ్ చేశారు. అంటే ఈ ఈవెంట్ని మన ఇండియానే హోస్ట్ చేయబోతుంది. ఓకే, రైట్. ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ 150 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు. అండ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది స్కిల్ హబ్ ఆన్లైన్ గేమ్స్ ఫెడరేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్. అనౌన్స్డ్ పార్ట్నర్షిప్ టు హోస్ట్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఈ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఇన్ విచ్ కంట్రీ? ఇండియా. ఈ స్పోర్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్, అంటే వీడియో గేమ్స్ సిస్టమ్ ముందు కూర్చొని ప్లే చేసేవి. దీనికి కూడా ఇది ఇంటర్నేషనల్ వైడ్ రికగ్నిషన్ ఇచ్చి ఇండియాలో ప్లే చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. రైట్. నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 30th క్వశ్చన్ సింప్లీ, వరల్డ్లోనే ఫస్ట్ టైము వుడెన్ శాటిలైట్ని, నార్మల్గా మెటల్ శాటిలైట్ని మనం స్పేస్లోకి పంపుతూ ఉంటాం. వుడెన్ శాటిలైట్ని స్పేస్లోకి పంపినటువంటి ఫస్ట్ కంట్రీ జపాను. ఆ శాటిలైట్ నేము లిగ్నోసాట్. ఇది ఇంతకుముందే చెప్పాను, లాంచ్ చేయబోతున్నారని చెప్పాము, ఇప్పుడు లాంచ్ చేశారు కూడా. ఓకే, శాటిలైట్ ఏంటి? లిగ్నోసాట్. వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ? వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్. విచ్ కంట్రీ? జపాను. అండ్ నాసా లాంచింగ్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఈ వుడెన్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసము యూజ్ చేసిన వుడ్ నేము హొనోకి వుడ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, హొనోకి వుడ్. అండ్ మంగోలియాలో ఉంటుంది ఆ ట్రీ. ఆ ట్రీ నుంచి ఆ ట్రీ ద్వారా ఈ వుడ్ ప్రొక్యూర్ చేసి అండ్ దిస్ శాటిలైట్ని వరల్డ్లోనే ఫస్ట్ టైము వుడెన్ శాటిలైట్ స్పేస్లోకి పంపడం జరిగింది. ఏ కంట్రీ అంటే జపాను. శాటిలైట్ నేమో లిగ్నోసాట్. అండ్ ఈ ప్రాజెక్ట్కి లీడ్ దిస్ పర్సనాలిటీ టకోవో డోయి. దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ ఫోకస్. నార్మల్గా మెటల్ శాటిలైట్స్కి వుడ్ శాటిలైట్కి వుడెన్ శాటిలైట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మెటల్ శాటిలైట్స్ రీఎంట్రీ అప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ని మన ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేసి పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి. వెరస్ వుడెన్ శాటిలైట్ వెరీ మినిమల్ పొల్యూషన్ ఉంటుంది. దట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ థింగ్. రైట్. సో సింప్లీ క్వశ్చన్ నెంబర్ 30th ఏంటంటే, కంట్రీ జపాను. వై దే ఆర్ ఎ న్యూస్? వరల్డ్లో ఫస్ట్ టైం వుడెన్ శాటిలైట్ని లాంచ్ చేశారు, లిగ్నోసాట్. అండ్ ఆ వుడ్ ఏ ట్రీ అంటే మంగోలియాలో ఉంటుంది ఆ ట్రీ. ఆ వుడ్ నేము హొనోకి వుడ్. అండ్ ఈ ప్రాజెక్ట్కి లీడ్ టకోవో డోయి. అండ్ ఏ స్పేస్ ఏజెన్సీ ద్వారా దీన్ని సెండ్ చేశారంటే స్పేస్ ఎక్స్. దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఇన్ 30th క్వశ్చన్. నెక్స్ట్, నేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ that was launched into space by Japan from Kennedy Space Center in Florida, America, and that is Lignosat. Hanoki is the name of that particular wood. This is the wood name. In fact, Honoki, not Hanoki, Honoki. Right. And the leader Takawo Doi. That's the 30th question. Next, 31st question. Northeast Small Finance Bank to fintech company Slice recently మర్జ్ అయింది అండ్ ఫైనల్ అప్రూవల్స్ ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. దట్స్ అ థింగ్. నార్త్ ఈస్ట్, దీని హెడ్ క్వార్టర్ గౌహతి అస్సాంలో ఉంటుంది. వాట్స్ ద స్మాల్ ఫినాన్స్ బ్యాంక్? నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ గౌహతి అస్సాం. ఈ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో దిస్ ఫిన్టెక్ కంపెనీ మర్జ్ అయింది అండ్ స్లైస్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్. దట్స్ ద థింగ్, నాట్ మచ్ టు డిస్కస్. విచ్ ఫిన్టెక్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ మర్జ్డ్ విత్ ద నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్? దట్ ఈస్ స్లైస్. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఎక్కడ ఉంది? గౌహతి అస్సాంలో ఉంది. దట్స్ ద 31st క్వశ్చన్. నౌ 32nd క్వశ్చన్. ఇది అమెరికన్ మ్యాగజైన్ గ్లోబల్
ఫైనాన్స్ మ్యాగజైన్, అమెరికన్ బేస్డ్ మ్యాగజైన్, వీళ్ళు 2024లో అనౌన్స్ చేసినటువంటి అవార్డ్స్లో బెస్ట్ బ్యాంక్ ఫ్రమ్ ఇండియా, ఇండియాలో బెస్ట్ బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎస్బీఐ అంట. సో కస్టమర్స్కి ప్రొవైడ్ చేసిన బెటర్ సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తూ వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి బ్యాంక్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మన ఇండియాలో మాత్రమే, ఇది వరల్డ్లో బెస్ట్ బ్యాంక్ కాదు, ఇండియాలో బెస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరి రిపోర్టు? గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్. విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ యాజ్ ది బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా? లుక్ అట్ హియర్, బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా బై అమెరికా బేస్డ్ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్, ఎస్బీఐ. అండ్ ఈ అవార్డ్ని ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి, చెల్లా శ్రీనివాసులు శెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ జనవరి స్టార్టింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు 2023 ఇయర్ని పర్ఫార్మెన్స్గా తీసుకున్నారు. పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్? గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి అవార్డ్స్లో ఇండియాలో బెస్ట్ బ్యాంక్ ఏది అంటే ఎస్బీఐ. బట్ వరల్డ్ వైడ్ చూస్తే ఇఫ్ యు లుక్ అట్ హియర్ దిస్ వన్, వరల్డ్లో బెస్ట్ బ్యాంక్స్ గ్లోబల్ విన్నర్స్ చూస్తే వరల్డ్ బెస్ట్ బ్యాంక్ ఏది అంటే జేపీ మోర్గాన్ చేస్. ఇది నాట్ జస్ట్ అమెరికా, ఎంటైర్ వరల్డ్లోనే బెస్ట్ బ్యాంకు జేపీ మోర్గాన్ చేస్. అండ్ వరల్డ్ బెస్ట్ కార్పొరేట్ బ్యాంకు బీబీబీఏ, వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంకు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంకు, అట్లీస్ట్ ఆ 3. అండ్ ఇంకొకటి ఏంటంటే వరల్డ్ బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్. సో వాట్ ఈ జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంకు అండ్ వరల్డ్ బెస్ట్ బ్యాంక్ కాల్డ్ జేపీ మోర్గాన్ చేజ్ అంటే, ఈ జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్ ఎస్పెషల్లీ ఫర్ హెచ్ఎన్ఐస్, ఓన్లీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మర్చెంట్ బ్యాంకింగ్ ఇలాంటి వాటి కోసం మాత్రమే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వేరే జేపీ మోర్గాన్ చేజ్ అనేది రీటైల్ బ్యాంకింగ్, నార్మల్గా ఆల్ రీటైల్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే జేపీ మోర్గాన్ చేజ్ యొక్క అదర్ గ్రూపే దిస్ వన్, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ బ్యాంక్స్. ఓకే, జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంకు సెపరేట్ ఎంటిటీ, వేరే జేపీ మోర్గాన్ చేజ్ సెపరేట్ ఎంటిటీ. ఇది వరల్డ్లో బెస్ట్ బ్యాంక్ అయితే ఇది ప్రైవేట్ బ్యాంక్స్లో బెస్ట్ బ్యాంక్. ఓకే, రైట్. ఇది హెచ్ఎన్ఐస్ కస్టమర్స్ కోసమే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ బెస్ట్ కార్పొరేట్ బ్యాంక్ బీబీబీఏ, వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంకు స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంకు, ఈ 3తో పాటు ఇది కూడా ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన అవార్డ్స్లో మన ఇండియాలో బెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ అయితే వరల్డ్లో బెస్ట్ బ్యాంకు జేపీ మోర్గాన్ చేజ్, వరల్డ్ బెస్ట్ ప్రైవేట్ బ్యాంకు జేపీ మోర్గాన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ బ్యాంక్ ఇన్ఫాక్ట్. అండ్ వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంకు స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంకు యూకేలో ఉంటుంది, లండన్లో. whereas world best corporate bank BBVA. Right, that's the 32nd question. Next move to question number 33rd. Here again World Bank, a financial support of $200 million to the state government called Kerala for the purpose of agriculture sector development point of view. Look at here, Kerala Climate Resilient Agri Value Chain Modernization Project, KERA project. ఈ ప్రాజెక్ట్ కోసము ఏ స్టేట్కి, కేరళకి, ఏ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అమౌంట్ ఎంత? $200 million. ఓకే, not much to discuss. That's the 33rd question. Next, 34th question. 34th question simply SWIFT, Society for Worldwide Interbank Financial Telecommunication. వరల్డ్లో ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎవ్రీ సింగిల్ డే మోర్ దాన్ 1.5 crore మెసేజెస్తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ ద్వారా. స్విఫ్ట్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక బ్యాంకు అబ్రాడ్లో అమెరికాలో ఉన్న ఇంకో బ్యాంకుతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే వెరీ హై సెక్యూరిటీ ప్లాట్ఫామే ఈ స్విఫ్ట్. ఈ స్విఫ్ట్ ద్వారానే ఒక నేషన్లో ఉన్న బ్యాంక్స్ ఇంకో బ్యాంక్తో కమ్యూనికేట్ అయ్యి పేమెంట్స్ అన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్. దీని హెడ్ క్వార్టర్ బ్రజిల్స్, బెల్జియంలో ఉంటుంది. ఓకే, బ్రజిల్స్, బెల్జియం 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్విఫ్ట్ కూడా స్విఫ్ట్ కోడ్ ఉంటుంది, స్విఫ్ట్ కోడ్. ఓకే, స్విఫ్ట్ కోడ్ 11 క్యారెక్టర్స్ ఉంటాయి. స్విఫ్ట్ కోడ్లో కూడా ఆల్ఫా న్యూమరిక్ 11 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ 4 ఏం చెప్తాయంటే నేమ్ ఆఫ్ ద బ్యాంక్ గురించి మాట్లాడతాయి, నేమ్ ఆఫ్ ది బ్యాంక్. నెక్స్ట్ 2 ఏం చెప్తాయంటే, అంటే 5 and 6 ఏం చెప్తాయంటే కంట్రీ కోడ్ గురించి మాట్లాడతాయి, ఏ కంట్రీకి సంబంధించిన బ్యాంక్, కంట్రీ కోడ్. నెక్స్ట్ 7, 8 ఏం చెప్తాయంటే సిటీ కోడ్ గురించి మాట్లాడతాయి, ఏ బ్యాంకు, ఏ కంట్రీ బ్యాంకు, ఆ కంట్రీలో ఏ సిటీలో ఉంది. 7, 8. లాస్ట్లో 9, 10, 11 ఏం చెప్తాయంటే బ్రాంచ్ కోడ్ని మాట్లాడతాయి. ఓకే, బ్రాంచ్ కోడ్ని రిప్రజెంటేషన్ చేస్తాయి. దట్స్ అ స్విఫ్ట్ కోడ్. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ అంటే బిట్వీన్ 2 different బ్యాంక్స్ అని అర్థం. ఇంట్రా అంటే సేమ్, డిఫరెంట్ బ్రాంచ్, బట్ ఇంటర్ అంటే బిట్వీన్ 2 different బ్యాంక్స్. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఇప్పుడు ఈ స్విఫ్ట్ ప్లాట్ఫామ్తో మన ఇండియాలో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పార్ట్నర్షిప్ అయింది. ఈ కొలాబరేషన్ ద్వారా ఐడిఎఫ్సి బ్యాంక్ కస్టమర్స్
ఇప్పుడు సపోజ్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఆమె ఐడిఎఫ్సి బ్యాంక్ కస్టమర్. నేను అబ్రాడ్లో ఉన్న నా ఫ్రెండ్కి మనీ సెండ్ చేస్తున్నాను అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. మనీ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ రెమిటెన్స్, అవుట్వర్డ్ రెమిటెన్స్ ఏ స్టేజ్లో ఉంది? రియల్ టైమ్ మనీ ట్రాన్స్ఫర్ని, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని ట్రేస్ చేసే ఇనిషియేటివ్ ఇప్పటి వరకు ఇండియాలో ఏ బ్యాంకు కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ప్రైవేట్ బ్యాంక్ కాల్డ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు స్విఫ్ట్తో టైఅప్ అయ్యి రియల్ టైంలో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్ని ట్రేస్ చేసుకునేలా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంకు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఎవరితో టైఅప్ అయ్యారంటే స్విఫ్ట్ ఆర్గనైజేషన్తో. ఓకే, దట్స్ అ 34th క్వశ్చన్. రైట్, నా 35th క్వశ్చన్. యా, ఈ 35th క్వశ్చన్ ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను గ్లోబల్ టీబీ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది, గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్ని. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా గురించి మాట్లాడితే టీబీ కేసెస్ 17.7% డిక్లైన్ అయ్యాయి. ఇట్స్ అ వెల్కమ్ థింగ్. అండ్ 2015లో పర్ ల్యాక్, ప్రతి 1,00,000 మందిలో 237 టీబీ పేషెంట్స్ ఉంటే 2023లో ప్రతి 1 lakhలో టీబీ పేషెంట్స్ 195కి రెడ్యూస్ అయ్యారు. దట్స్ వాట్ 17.7% తగ్గారు. దట్స్ వాట్ సమ్ పాజిటివ్ థింగ్ ఫర్ ఇండియా. అండ్ వరల్డ్ వైడ్ టీబీ వల్ల 2022లో దిస్ మెనీ పీపుల్ చనిపోతే 2023లో దిస్ మెనీ పీపుల్ చనిపోయారు. లిటిల్ బిట్ లెస్ నెంబర్ బట్ స్టిల్ అలార్మింగ్ నెంబర్. ఓకే, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇండియాలో మొత్తం కేసెస్ 27 lakh ఉంటే వీళ్ళలో 25 lakh పీపుల్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ 2 lakh పీపుల్కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసే పొజిషన్లో లేదు. అండ్ దట్స్ వాట్ ట్రీట్మెంట్ కవరేజ్ 2015లో 72% ఉంటే ఇప్పుడైతే 18%కి ఇంక్రీజ్ అయింది. దట్స్ వాట్ 2023లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ టీబీ రిపోర్ట్లో ఇండియాలో ప్రతి 1 lakh పాపులేషన్లో ఎంతమంది టీబీ పేషెంట్స్ ఉన్నారంటే 195. ఇది 2015లో 237 ఉండేవాళ్ళు. ఓకే, రైట్. నెక్స్ట్, దట్స్ ఆ 35th క్వశ్చన్. 35th క్వశ్చన్ సింప్లీ ఇట్స్ అ రిపోర్ట్, గ్లోబల్ టీబీ రిపోర్ట్ రిలీజ్డ్ బై WHO. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా కాంటెక్స్లో మాట్లాడితే టీబీ 2015లో టీబీ పేషెంట్స్ ప్రతి 1 lakhలో 237 ఉంటే ఇప్పుడు 195కి రెడ్యూస్ అయ్యారు. దట్ ఇస్ అ రిడక్షన్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ 17.7%. రైట్. అండ్ మొత్తం టీబీ పేషెంట్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? WHO హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. దట్స్ 35th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 36th one. 36th క్వశ్చన్ ఏంటంటే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏషియా 2025 లిస్ట్. క్వాక్కరిల్లీ సైమండ్స్, ఇది ఆస్ట్రేలియన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎస్పెషల్లీ ఏషియాలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏషియాలో టాప్ మాట్లాడితే పెకింగ్ యూనివర్సిటీ బీజింగ్ చైనాలో ఉంటుంది, టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఉంది, ఇది కూడా చైనా అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. థర్డ్ ప్లేస్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే ఏషియాలో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ 3లో 2 చైనా నుంచే ఉన్నాయి. ఫస్ట్ పెకింగ్ యూనివర్సిటీ, రెండోది యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, థర్డ్ ప్లేస్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ స్పాట్. మొత్తం ఇన్స్టిట్యూషన్స్ ఈ ర్యాంకింగ్లో 984 అయితే ఇండియా నుంచి 162తో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఇయర్ ర్యాంకింగ్లో 22 న్యూ ఇన్స్టిట్యూషన్స్ని మన ఇండియా నుంచి యాడ్ చేశారు. టాప్ 100లో ఇండియా నుంచి 7 ఉన్నాయి, 7 మాత్రమే ఉన్నాయి. దాంట్లో 5 IITs అండ్ 2 అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఒకటి IISc బెంగళూరు, ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. నా మన ఇండియాలో టాప్ 3 ఏంటి అంటే IIT ఢిల్లీ, IIT బాంబే, IIT మద్రాస్. సో ఫస్ట్ IIT ఢిల్లీ, IIT బాంబే, IIT మద్రాస్, ఫస్ట్, సెకండ్, థర్డ్. బట్ వీటి ఓవరాల్ ర్యాంక్స్ చూస్తే IIT ఢిల్లీ ద ర్యాంక్ ఈజ్ 44th స్పాట్ IIT ఢిల్లీ, వెరాజ్ 48th స్పాట్లో IIT బాంబే ఉంది, 56th పొజిషన్లో IIT మద్రాస్ ఉంది. సింప్లీ 36th క్వశ్చన్. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏషియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే పెకింగ్ యూనివర్సిటీ బీజింగ్, హాంకాంగ్ యూనివర్సిటీ చైనా, నెక్స్ట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ థర్డ్ స్పాట్. మన ఇండియా నుంచి టాప్ 100లో 7 ఉన్నాయి, దాంట్లో 5 IITs, 2 అదర్ ఇన్స్టిట్యూషన్స్, IISc బెంగళూరు, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. అండ్ అవుట్ ఆఫ్ 984లో ఇండియా నుంచి
హైయెస్ట్ రిప్రజెంటేషన్ ఉన్నాయి, దట్ ఈస్ 162. కొత్తగా 22 యాడ్ చేశారు దిస్ ఇయర్ మన ఇండియా నుంచి. నెక్స్ట్ మన ఇండియాలో టాప్ 3 ఏంటంటే ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్. ఐఐటి ఢిల్లీ 44, ఐఐటి బాంబే 48 అండ్ ఐఐటి మద్రాస్ 56th పొజిషన్లో ఉన్నాయి. అవి ర్యాంకింగ్స్. ఓకే, దట్స్ 36th క్వశ్చన్. నా ముందు క్వశ్చన్ నెంబర్ 37th వన్. 37th క్వశ్చన్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే, మైనింగ్ చేసే, రీఫైన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఆయిల్ని, గ్యాస్ని రీఫైన్ చేసేటప్పుడు రీఫైనరీ ప్లాంట్స్ నుంచి ఎక్కువగా ఎమిట్ అయ్యే గ్యాస్ మీథేన్. ఈ మీథేన్ని ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ నుంచి బై 2030 కల్లా లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. 2030 కల్లా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో మీథేన్ యొక్క ఎమిషన్స్ని 30%కి రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. దిస్ కొలాబరేషన్ విల్ కంట్రిబ్యూట్ టు ద బ్రోడర్ గోల్స్ ఆఫ్ ద గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ విచ్ ఎయిమ్స్ ఫర్ ఏ 30% రిడక్షన్. ఇన్ఫ్యాక్ట్ 30%కి ఇప్పుడు ప్రజెంట్ 100 టన్స్ ఎమిట్ అవుతున్నాయి అనుకుంటే ఇండస్ట్రీ నుంచి అట్లీస్ట్ 30% రెడ్యూస్ చేయాలి. అంటే 70 టన్స్ ఎమిట్ అయ్యేలా చూడాలి. 30% మీథేన్ రిడక్షన్ చేయాలి బై 2030. దీనికోసమే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి, ఓకే, యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నైరోబి, కెన్యాలో ఉంటుంది. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామే OGMP 2.0. వాట్ ఈజ్ OGMP? ఆయిల్ అండ్ గ్యాస్ మీథేన్ పార్ట్నర్షిప్ 2.0. ఆయిల్ అండ్ గ్యాస్ మీథేన్ పార్ట్నర్షిప్ 2.0. ఈ పార్ట్నర్షిప్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ని, గ్యాస్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎమిట్ అయ్యే మీథేన్ని 2030 కల్లా అట్లీస్ట్ 30% అయినా రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. ఇప్పుడు దీంట్లో మన ఇండియా నుంచి ఫస్ట్ కంపెనీ దట్ ఈస్ కేర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. దీని పేరెంట్ కంపెనీ వేదాంత కంపెనీ. వేదాంత ఇస్ ద పేరెంట్ కంపెనీ. ఆ వేదాంత గ్రూపే కేర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఈ OGMP 2.0లో జాయిన్ అవ్వడం జరిగింది. దట్స్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ హూ జాయిన్డ్ OGMP 2.0. దట్ OGMP 2.0 initiated by the UNEP, stands United Nations Environment Program, and yes, దిస్ ప్రోగ్రామ్ ద్వారా 2030 కల్లా దిస్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ నుంచి మీథేన్స్ని అట్లీస్ట్ 30%కి రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. అదే దిస్ కేర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ యొక్క టార్గెట్ ఏంటంటే వీళ్ళు 2030కే నెట్ జీరో అచీవ్ చేయాలని చెప్పి వాళ్ళ టార్గెట్. ఓకే, దట్స్ 37th క్వశ్చన్. ఏముంది ఇక్కడ క్వశ్చన్లో అంటే 37th క్వశ్చన్లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఆ ఇనిషియేటివే ఆయిల్ అండ్ గ్యాస్ మీథేన్ పార్ట్నర్షిప్. ఈ ఇనిషియేటివ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కేర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. ఇట్స్ పేరెంట్ కంపెనీస్ వేదాంత గ్రూప్. త్రూ దిస్ పర్టికులర్ పార్ట్నర్షిప్ ద్వారా కేర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ యొక్క టార్గెట్ ఏంటంటే 2030 కల్లా వాళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ నుంచి నెట్ జీరో కార్బన్ టార్గెట్ని అచీవ్ చేయడం. వెరాజ్ OGMP 2.0 టార్గెట్ ఏంటి? బై 2030 కల్లా వరల్డ్ వైడ్ ఆల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ నుంచి ఎమిట్ అవుతున్న మీథేన్స్ని, దట్ ఈస్ కార్బన్ ఎమిషన్స్ని 30% కన్నా రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. దట్స్ 37th క్వశ్చన్. రైట్. నౌ విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద first oil and gas producer in India to join UNEP oil and gas methane partnership program, that is Cairn Oil and Gas Company. Option 3 is the correct answer, this one. Okay, that's the 37th question. Now move to question number 38. Recently Ministry of Social Justice and Empowerment Minister Virendra Kumaru చేతి వృత్తులు, హ్యాండీక్రాఫ్ట్, చేతి కళాకారులు ఉంటారు కదా, లైక్ ఏదైనా ఆర్ట్ వర్క్స్ చేసే పర్సనాలిటీస్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి లైక్ షెడ్యూల్ క్యాస్ట్, OBC, పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఇలాంటి పర్సన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేసే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయో వాళ్ళ ప్రొడక్ట్స్కి బెటర్గా మార్కెటింగ్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక కామర్స్ ప్లాట్ఫామ్ని ఈ నేమ్తో లాంచ్ చేశారు. తులిప్ అనే నేమ్తో. తులిప్ ఇది ప్లాట్ఫాము, కామర్స్ ప్లాట్ఫాము. ఈవెన్ ఆ ప్లాట్ఫామ్ ద్వారా సేల్ చేసే ప్రొడక్ట్స్కి ఈ బ్రాండ్తోనే సేల్ చేస్తారు, తులిప్ అనే బ్రాండ్తో. రీసెంట్గా ఢిల్లీలో దిస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ శిల్ప సమగం మేళా అని ఆర్గనైజ్ చేసింది ఢిల్లీలో. ఈ మేళా సందర్భంగా, దిస్ శిల్ప సమగం మేళా సందర్భంగా విచ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్
దిస్ మినిస్ట్రీ ఏం చేశారంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ నేమే తులిప్. తులిప్ అంటే ట్రెడిషనల్ ఆర్టిషన్స్ అప్లిప్మెంట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అప్లిప్మెంట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. ఓకే రైట్. సో ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అప్లిప్మెంట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ ఇది ప్లాట్ఫామ్ నేము. ఈ ప్లాట్ఫామ్లో సేల్ చేసే ప్రొడక్ట్స్కి ఈ బ్రాండ్తోనే సేల్ చేస్తారు, తులిప్ బ్రాండ్తోనే సేల్ చేస్తారు. ఈ మేళాని ఆర్గనైజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో ఉండే దిస్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫినాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషను, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫినాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషను, నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషను. ఓకే, సో ఈ మూడు మినిస్ట్రీ కిందే ఉంటాయి. వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఈ మేళాని, శిల్ప సమగం మేళాని. అండ్ ఈ మేళాలో భాగంగానే దిస్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ తులిప్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. తులిప్ అంటే ట్రెడిషనల్ ఆర్టిషన్స్ అప్లిప్మెంట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా దిస్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ కానీ, షెడ్యూల్ ట్రైబ్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్, పర్సన్ విత్ డిజబిలిటీస్, వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయో, హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయో, వాటిని ఎటువంటి ప్లాట్ఫామ్ ఫీజు లేకుండా వీళ్ళు డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. ఓకే రైట్. దట్స్ ఫర్ 38th క్వశ్చన్. Now move to question number 39. In fact, this is the last question of this December month current affairs. Right. So this 39th question ఏంటంటే సాహిత్య అకాడమీ, మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ లిటరరీ హానర్, లిటరేచర్లో సెకండ్ హైయెస్ట్ హానర్ ఇన్ లిటరరీ ఆఫ్టర్ జ్ఞానపీఠ అవార్డ్. జ్ఞానపీఠ అవార్డుకి ప్రైజ్ మనీ 11 లక్షలు ఉంటుంది, 11 lakhs ఉంటుంది. సాహిత్య అకాడమీ ప్రైజ్ మనీ 1 lakh ఉంటుంది. జ్ఞానపీఠ అవార్డు ఏదో 1 or 2% మాత్రమే ఇస్తారు. వేరే సాహిత్య అకాడమీ ఇండియాలో ఉన్న 24 లాంగ్వేజెస్కి, దీంట్లో 22 లాంగ్వేజెస్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి, అలాంగ్ విత్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. మొత్తం 24 లాంగ్వేజెస్కి, ఆ లాంగ్వేజెస్లో ఎక్సెప్షనల్ వర్క్ చేసినటువంటి లిటరేచర్ని రికగ్నైజ్ చేస్తూ సాహిత్య అకాడమీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇయర్ యాక్చువల్గా ఎన్ని అవార్డ్స్ ఎన్ని లాంగ్వేజెస్లో ఇవ్వాలని చెప్పాము, 24 కదా. బట్ దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ 21 మాత్రమే అనౌన్స్ చేశారు. 21 ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రమే అనౌన్స్ చేశారు. March 8th ఉమెన్స్ డే రోజున వీటి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఇంకా 3 లాంగ్వేజెస్లో అనౌన్స్ చేయాలి. బెంగాలీ, డోగ్రీ, ఉర్దూలో అనౌన్స్ చేయాలి. అవి కూడా అనౌన్స్ చేసేస్తారు. ఓకే, నో నీడ్ టు బోదర్. అండ్ బోడో లాంగ్వేజ్లో దిస్ అరోన్ రాజాస్ బుక్కి, స్వర్ణి తకాయికి సాహిత్య అకాడమీ ఇచ్చారు. విచ్ లాంగ్వేజ్? బోడో లాంగ్వేజ్. పర్సనాలిటీ అరుణ్ రాజా, స్వర్ణి తకాయి. ఓకే రైట్. సో the points that you need to focus in 39th question, సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఏ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. నార్మల్గా ఎన్ని లాంగ్వేజెస్లో ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారంటే 24 లాంగ్వేజెస్లో. హౌ మెనీ లాంగ్వేజెస్? 24 ఇండియన్ లాంగ్వేజెస్లో. దాంట్లో 22 8th షెడ్యూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. రిమైనింగ్ 2 ఏంటంటే ఇంగ్లీషు, రాజస్థానీ. మొత్తం 24. ఇది సెకండ్ హైయెస్ట్ లిటరరీ హానర్ ఆఫ్టర్ జ్ఞానపీఠ అవార్డ్. జ్ఞానపీఠ అవార్డుకి ప్రైజ్ మనీ 11 lakhs. వెరాస్ దిస్ సాహిత్య అకాడమీకి దిస్ ఆల్ లాంగ్వేజెస్లో ఒక్కొక్క లాంగ్వేజ్కి విన్నర్కి ఇచ్చే ప్రైజ్ మనీ 1 lakh. అండ్ దిస్ ఇయర్ అప్ టు నౌ 21 లాంగ్వేజెస్కి మాత్రమే అనౌన్స్ చేశారు. పెండింగ్ బెంగాలీ, డోగ్రీ, ఉర్దూ ఉన్నాయి. ఈ 3 కూడా మేబీ సూన్ అనౌన్స్ చేస్తారు. దెన్ ఉమెన్స్ డే రోజున డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఒక స్పెసిఫిక్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే బోడో లాంగ్వేజ్కి సంబంధించినటువంటి దిస్ బుక్ స్వర్ణి తకాయికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. ఆ బుక్ రాసిన పర్సనాలిటీ అరుణ్ రాజా. ఓకే, అండ్ ఈ 21లో లైక్ 8 books, novels like that. This number just for awareness purpose. Okay, so now coming to the question, that's information. మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూడాలి. సాహిత్య అకాడమీ అనౌన్స్డ్ ద విన్నర్ ఆఫ్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇన్ హౌ మెనీ లాంగ్వేజెస్? 21కి అనౌన్స్ చేశారు. ఇక 20 యాక్చువల్గా 24, బట్ ఇప్పటివరకు అనౌన్స్ చేసింది 21. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, నో నీడ్ టు బాదర్. ఇట్స్ అ రాంగ్ వన్. The award consists of casket with an engraved copper plate, shalwa and 1 lakh prize money. Correct statement. బోడో లాంగ్వేజ్లో దిస్ స్వర్ణి తకాయి బుక్కి, అరుణ్ రాజా రాసిన బుక్కి సాహిత్య అకాడమీ ఇచ్చారు. అంటే ఇక్కడ బి అండ్ సి కరెక్ట్, ఓన్లీ బి అండ్ సి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఆప్షన్ ఏ నో నీడ్ టు బోదర్ బికాస్ నెక్స్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో రిమైనింగ్ 3 లాంగ్వేజెస్ కూడా అనౌన్స్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది
సాహిత్య అకాడమీని ఎన్ని లాంగ్వేజ్లో అనౌన్స్ చేస్తారు? 24 అవుట్ ఆఫ్ ద 22 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉన్నాయి. అదర్ 2 ఇంగ్లీషు, రాజస్థానీ. నెక్స్ట్ సాహిత్య అకాడమీ ప్రైజ్ మనీ 1 lakh. ఇది 1954లో లాంచ్ చేశారు. ఇండియన్ గవర్నమెంటే ఇస్తుంది. సెకండ్ హైయెస్ట్ హానర్ ఇన్ లిటరేచర్ ఆఫ్టర్ జ్ఞానపీఠ అవార్డ్. దట్స్ 39th and in fact December month current affairs. With today's class we concluded, and the next class onwards we discuss January month current affairs. Thank you everybody. Right.